హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్బిఎస్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నా మినీ గార్డెన్ మీకు చూపించబోతున్నాను. మినీ అంటే చాలా మినీ గార్డెన్ అనమాట. వెజిటేబుల్స్, ఫ్లవర్స్ అన్నీ ఉంచుకున్నాను. ఎలా ఉన్నాయో చూపిస్తాను, చూడండి. ఇది మా మినీ మిరపకాయల చెట్టు అనమాట. చిన్న చిన్న మిరపకాయలు ఉంటాయి, కానీ చాలా ఉంటాయి అన్నమాట ఇవి. నెక్స్ట్ ఇంత పెద్ద చెట్టు ఉంది, కానీ కాయలు మొత్తం ఇన్ని ఉన్నాయి, కానీ అస్సలు చిన్న అంటే చిన్నవి ఉన్నాయి. ఇది పప్పనికాయ చెట్టు, మీకు అర్థమై ఉంటుంది. అండ్ చెప్పండి కదా చాలా ఉంటాయని చెప్పేసి. ఇంకా ఇది ఒక సెకండ్ చెట్టు అనమాట. ఇది మందార పూల చెట్టు. ఇంకా మొగ్గలు అయినాయి, మార్నింగ్ తీసేసాము పూజకని. రేపటికల్లా ఇంకా పూలు వచ్చేస్తాయి అన్నమాట. ఇది కూడా సేమ్ మందార పూల చెట్టు. నెక్స్ట్ ఇంకొకటి, మా అమ్మమ్మ ఉంది కదా, విత్తనాలు వేసేసింది, అందుకే ఇన్ని చెట్లు ఉన్నాయన్నమాట. ఈ చిన్న చిన్న ఆకులుగా ఉన్నాయి కదా, తెలుసు కామెంట్ చేయండి. అండ్ దీనికి ముళ్ళలు కూడా ఉన్నాయి. ఏంటి అనుకుంటున్నారా, చెప్తా ఈ వీడియోలోని. అది నిమ్మకాయల చెట్టు ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆకులు చూస్తే మీకు తెలిసిపోవచ్చు, అదే మామిడికాయ చెట్టు అనమాట. ఇక్కడ వరకు అయితే అయ్యింది, ప్రెసెంట్ ఇంత అయింది హైట్. ప్రెసెంట్ ఇక్కడైతే ఈ ప్లేస్లో ఇవే నాటాము, ఇంకేం పెట్టలేదు. నెక్స్ట్ ఇక్కడ అనమాట, చూపిస్తా. ఇది కూడా, ఇది జామకాయ చెట్టు, మాకు తెలిసే అంటారా. గోంగూర చెట్టు, ఈ విత్తనాలు కూడా మేము చాలా వేసామన్నమాట. ఇది చిన్న మిరపకాయలు ఉన్నాయని చెప్పాను కదా, దాని చెట్టు అనమాట. ఇంత పెద్ద లీవ్స్ ఉన్నాయి, ఏంటి అనుకుంటున్నారా. అవి ఏంటంటే ఇవన్నీ మొత్తం ఆ లీవ్స్ అండి. ఇవి బెండకాయ చెట్టు అనమాట. ఈ పెద్దవన్నీ బెండకాయ చెట్టు, రీసెంట్గానే వేసాము, ఇంకా అవ్వలేదు. అండ్ ఇది వచ్చేసి తోటకూర చెట్టు. ఇది కూడా సేమ్ బెండకాయల విత్తనాలు వేసాం కాబట్టి అన్ని ఇక్కడ మ్యాక్సిమం అవే ఉంటాయి. ఇవన్నీ చిన్న చిన్న ఆ మొక్కలే అనమాట. అండ్ కామన్గా అందరి ఇంట్లో ఉంటాయి మ్యాక్సిమం కరివేపాకు చెట్టు. ఇది వచ్చేసి, ఈ చెట్టు వచ్చేసి వంకాయ చెట్టు అనమాట. వంకాయలు ఉన్నాయా? యా ఉన్నాయి. ఇదిగోండి, ఇది వంకాయ చెట్టు. ఇంకా వస్తాయి, చాలా వస్తాయి అనుకుంటా. చూడండి, పూలు పెట్టాయి కదా, ఇంకా వస్తాయి, చాలా వస్తాయి. మ్యాక్సిమం మా ఇంట్లో ఒక 3-4 days మా గార్డెన్లోనే తినేస్తామన్నమాట. వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి. గోంగూర ఉంది, బెండకాయ ఉంది, తోటకూర ఉంది, వంకాయ ఉంది. 4 items ఇక్కడనే ఉన్నాయి. ఇది కొంచెం పెద్ద కరివేపాకు చెట్టు. లైటింగ్ వల్ల ఎండ వస్తుంది కదా, మీకు కనిపించడం లేదు అనుకుంటా క్లియర్గా. పెద్దదే ఉంది కరివేపాకు చెట్టు. మళ్ళీ మిరపకాయ చెట్టు వచ్చింది. ఇది తమలపాకు చెట్టు, ఇది కూడా పెట్టాము. ఇంకో సైడ్ కూడా ఉంది సేమ్ ఇలానే, చెప్పాను కదా ఇంకో సైడ్ కూడా ఉంది అనేసి. ఇదిగోండి, ఇది తమలపాకు చెట్టు. ఇక్కడికైతే వచ్చింది హైట్, ఇంకా పెరుగుతుంది. ఇది మొత్తం అదే కనకాంబరాలు చెట్టు. ఇలాంటి ఒక 3-4 ఉన్నాయన్నమాట. ఉంటే పనికొస్తాయి కదా ఫంక్షన్స్కి, అలా అనేసి పెట్టాను. ఇవి కూడా చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇక్కడ ఇదేంటి, ఇదేదో ఫ్లవర్ పెట్టినట్టున్నారు, నాకు కూడా తెలియదు, ఇప్పుడు చూస్తున్నాను. యా, ఇవి దేవుడికి అనమాట పువ్వులు, ఇంకా అవ్వలే, అవుతున్నాయి. బెండకాయ చెట్టు అని చెప్పాను కదా, అక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి, ఇప్పుడు ఇవి పెద్దదైంది చెట్టు. ఒక్కసారి ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో, అసలు అంత పెద్ద అంటే అంత పెద్దగా ఉంది. బెండకాయ చెట్టు. ఇంకా ఈ ఫ్లేవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లేవర్సే మనకి ఇలా బెండకాయలు అవుతాయండి. ఎదుగుతుంది బెండకాయలు.
మళ్ళీ ఇంకో మిరపకాయ చెట్టు అండ్ తోటకూర చెట్టు. ఇది మళ్ళీ బెండకాయ చెట్టు, తోటకూర చెట్టు. ఇది ఏంటి అనుకుంటున్నారా? ఇవి ఏమంటారు, గోరింటాకు చెట్లు అంటారు అనమాట. అంటే రెడ్ కలర్గా వస్తాయి పువ్వులు చిన్న చిన్నవి. ఆ చెట్టు ఇదేంటి అనుకుంటున్నారా? ఈ చెట్టుల మధ్యలో ఉంది. ఇదేంటి అనుకుంటున్నారా? ఎస్, చూపిస్తాను ఇదేంటో. ఇది పొయ్యి అండి. అప్పుడప్పుడు ఇలా వండుకుంటాం అనమాట చెట్ల మధ్యలో పీస్ఫుల్గా, పిట్టల సౌండ్తో. ఎంత బాగుంటుందో తెలుసా? ఇంతకు ముందు మీరు చిన్న మిరపకాయలు చూసుంటారు, ఇవి పెద్ద మిరపకాయలు. ఇవే మనం వంటల్లో వేసుకుంటాం కదా, అవి ఆ చెట్టు అనమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇది దేవుడికి యూజ్ చేస్తాం పువ్వులు, వైట్ పువ్వులు. నేను వైట్ పువ్వులే అంటాను, దీన్ని ఏమంటే నాకు తెలీదు, అందుకనే అడ్జస్ట్ అయిపోండి. అండ్ ప్రతి ఒక్కరికి చెట్టు అంటే ఇష్టం ఉంటుంది. అదేంటి అనుకుంటున్నారా? అదే రివర్స్ ఫ్లవర్. ఈ చెట్టు కూడా పెట్టుకున్నాం అన్నమాట. అండ్ యాజ్ యూజువల్ మీకు తెలిసిందే మందార పువ్వు చెట్టు. ఇంకా అంతే అండి. నాకు కూడా మెమరబుల్గా ఉంటుంది కాబట్టి ఈ వీడియో రికార్డింగ్ చేసుకున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. అండ్ రీసెంట్గా నేను ఒక వీడియో తీసాను, వాట్ ఐ ఈట్ ఆఫ్టర్ డెలివరీ అనేసి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. బాయ్.